ప్రజలుగా పక్షాలు మీడియా హాలిడే కదా బాబు, ప్రింట్ మీడియా. ఈరోజు తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ క్రోధినామ సంవత్సరంలో జగిత్యాల ప్రాంతంతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్రం తెలుగు సమాజానికి అంతటి కూడా శుభం జరగాలని చెప్పని అందరికీ క్షేమం కలిగేలా రాబోయే సంవత్సర కాలం వారు చేపట్టబోయేటువంటి కార్యక్రమాలన్నీ విజయపథంలో పయనింపబడే విధంగా మరి ఆ భగవంతుడు ఆశీర్వచనాలు ఉండాలని చెప్పని ముఖ్యంగా వీళ్ళ సమాజానికి పట్టడన్నం పెట్టేటువంటి రైతాంగం ఏదైతుందో క్షేమంగా ఉండాలని చెప్పారంటే వీళ్ళ ప్రకృతి సహకరించి వర్షాలు సానుకూలంగా పంటలు ఏదైతుందో మనం పండే విధంగా ప్రాజెక్టులన్నీ నిండుకొని మొత్తం పచ్చదనంతో వెళ్ళి విరిసే విధంగా పంటలు పండటంతో పాటుగా పండే పంటలన్నింటినీ కూడా గిట్టుబాటు ధర లభింప చేయబడే విధంగా శుభం కలుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను. అట్లాగే రైతాంగంపై ఆధారపడేటువంటి రైతు కూలీలు, నిరుపేద వర్గాలైనటువంటి దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, మహిళలు, ఆడబిడ్డలు, అల్పసంఖ్యాక వర్గాల వారికి అందరికీ కూడా మరి క్షేమం కలగాలని చెప్పని కోరుతూ ముఖ్యంగా నాకు సంబంధించి ఏదైతే ఉన్నదో దాదాపు నాకు ఈ సుదీర్ఘ 4 దశాబ్దాల ప్రజా జీవితంలో నేను 1981 ఏదైతే పంచాయతీ సమితి అధ్యక్షుడిగా నా ప్రజా జీవితాన్ని ఆరంభింపచేయడం జరిగిందో ఆనాటి నుండి ఈనాటి వరకు 6 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఈ జగిత్యాల శాసనసభ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించే విధంగా, అట్లే ఒక పర్యాయం శాసన మండలి సభ్యుడిగా కూడా అవకాశం పొందడం జరిగింది. అంటే ఈ 4 దశాబ్దాల కాలం నేను ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొంది, అంటే గెలవడం ఓడడం అనేది అది ప్రజా తీర్పు. ఆ ప్రజా తీర్పులకు అనుగుణంగా మాకు ఏ బాధ్యత లభించినా కానీ, అంటే శాసనసభ్యుడికే కానివ్వండి, లేక అధికార పార్టీ శాసనసభ్యుడిగా గెలవగలిగినప్పుడు ఏదైతుందో 83లో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో మొట్టమొదటిసారిగా మంత్రివర్గంలో అవకాశం లభించటం, తదుపరి ఏదైతుందో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మంత్రివర్గంలో కూడా అవకాశం లభించటం, ఈ ప్రాంతానికి ఏదైతుందో మరి సేవ చేసేటువంటి అవకాశం లభించడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను చెప్పండి. నాకు లభించిన ఈ అవకాశాలకు నాకు ఒక విధంగా తృప్తిగా ఉందని చెప్పంటున్నాను. అంటే ఇళ్ళవేళలా మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోవచ్చు, కానీ లభించినటువంటి ఒక అవకాశాలతో ఏదైతుందో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవటంలో చేయబడటం ఏదైతుందో
కొంతమేరకైనా సఫలీకృతమయ్యా అన్నటువంటి ఒక సంతృప్తిని కలిగి ఉందని చెప్పండి. 83లో నేను మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎంపికై మంత్రివర్గంలో అవకాశం లభించినప్పుడు అంటే ఈ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో లేకుంటుండే. జగిత్యాల పట్టణ పరిసర గ్రామాలలో కూడా విద్యుత్ సౌకర్యం లేని పరిస్థితులలో పరిసర పల్లెలన్నింటికీ విద్యుత్ సౌకర్యాలు కల్పింపు చేయబడే విధంగా చెప్పండి. పక్కనే ఉన్న గోపాలరావుపేట కానీ, పెరకపల్లె కానీ, శంకులపల్లె కానీ, హైదర్పల్లె కానీ, ఇతర ప్రాంతాల్లో పెగడపల్లి మండలానికి చెందినటువంటి ఒక పల్లెలే కానీ, సుద్దపల్లె కానీ, తొమ్మలగుట్ట కానీ, ఆరవిల్లి కానీ, ఇలా వివిధ గ్రామాలకు 3 మాసాల కాలంలో విద్యుత్ సౌకర్యం కల్పింపజేయబడంతో పాటుగా ముఖ్యంగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఏదైతుందో గ్రామీణ ప్రాంతం అంటే కులానికి ఎవరైనా రైతాంగం ప్రధానంగా నేను భావిస్తాను చెప్పంటున్నాను. ఆ రైతాంగానికి కావాల్సిన సాగునీటి సౌకర్యం కల్పింపజేయబడటం చెప్పంటున్నాను. సాగునీటి సౌకర్యం కల్పింపజేయబడటంలో ఎస్ఆర్ఎస్పీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువ నీరు మరి అందింప చేయబడే విధంగా ఎప్పటికప్పుడు రైతాంగానికి అండగా నిలవడంతో పాటుగా విద్యుత్తుపై ఆధారపడేటువంటి ఒక రైతాంగానికి కూడా ఏ విధమైనటువంటి సాగునీటికి సమస్య ఉత్పన్నం కాకూడదు అనేటువంటి ఒక భావనతోని ఈ జగిత్యాల ప్రాంతంలో దాదాపు 33/11 kV సబ్సిడీలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పండి. అసలు అనుకుంటే ఏ నియోజకవర్గంలో కూడా ఇంత పెద్ద ఎత్తున సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పంటున్నాయి. అంటే విద్యుత్ అనేది సమస్య కాకూడదనే భావనతో, లో వోల్టేజ్ సమస్య ఉత్పన్నం కాకూడదనే భావనతో ఏదైతుందో 83లో ఏర్పాటు చేసుకున్న 132 kV సబ్స్టేషన్కు అదనంగా 33/11 kV సబ్స్టేషన్స్ ఏర్పాటు చేసుకుని సాగునీటి సౌకర్యం అంటే పండించే పంటకి ఏదైతుందో మద్దతు ధర పొందడంలో రైతాంగానికి అండగా నిలవడం చెప్పంటున్నాను. 2004లో ఏదైతుందో ధాన్యం సేకరణ గ్రామ స్థాయిలో ఆరంభింపజేయబడ్డప్పటికీ 2004కి పూర్వం ఏదైతుందో గ్రామ స్థాయిలో ధాన్యం సేకరణ కేంద్రాలు లేకున్నా కానీ రైతాంగానికి అండగా నిలుస్తూ మిల్లర్లపై ఒత్తిడి తెచ్చే విధంగా ఏదైతుందో రైతాంగానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా మద్దతు ధర కల్పింప చేయటంలో కూడా కొంతవరకు నేను కృతకృత్యుడు కాగలిగినట్టుగా తృప్తి ఉందని చెప్పంటున్నాను. తదుపరి 2004 తదుపరి ఏదైతుందో మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతాంగానికి అండగా నిలబడే విధంగా గ్రామ స్థాయిలో ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయటం, రైతాంగానికి అండగా నిలబడటం మనకందరికి తెలిసిందే చెప్పంటున్నాను. ఇటు రైతాంగానికి అండగా నిలవడంతో పాటుగా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు ఏదైతుందో వ్యవసాయ కూలీలకు కూడా అండగా నిలబడే విధంగా ఏదైతుందో మరి ఎప్పుడు వారికి తోడుగా నిలవడం జరిగిందని చెప్పండి. ముఖ్యంగా ఈ ప్రాంతానికి విద్యా సౌకర్యాలు కల్పింపజేయాలనేటువంటి ఒక తలంపుతో నేను 81లో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఏదైతుందో మల్యాల పంచాయతీ సమితి విద్యా సౌకర్యాలు కల్పింపు చేయాలనే భావన తలంపుతో ఏదైతుందో ఆనాడు మల్యాల జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం చెప్పంటున్నాను. జగిత్యాల ఏదైతుందో మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటు చేయబడడం చెప్పంటున్నాను. అంటే విద్య పట్ల ఉండేటువంటి ఒక ఆసక్తి, నిరుపేద వర్గాలు భవిష్యత్తులో వారు ముందుకు పోవాలి, వారి జీవితంలో స్థిరపడాలంటే విద్య ప్రధానమైంది కాబట్టి ఏదైతుందో ఆ విద్యను ప్రోత్సహింప చేయబడే విధంగా ఏదైతుందో నేను పంచాయతీ సమితి అధ్యక్షుడు ఉన్ననాడు ఆనాటి నుండి చెప్తున్నా. ఆనాడు జూనియర్ కళాశాల ఆరంభానికి నేను చొరవ చూపెట్టడం జరిగిందని చెప్పంటున్నా. తదుపరి కాలంలో ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల కానివ్వండి, అంటే ఎక్కడ లేని విధంగా ఏదైతుందో ఆనాడు JNTU జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏదైతుందో కూకట్పల్లి తర్వాత మరి ఏర్పాటు చేయబడ్డట్టు ఒక మొట్టమొదటి జూనియర్ కళాశాల మన జగిత్యాల ప్రాంతం కావడం విశేషం అని చెప్పంటున్నాం. దాంతోపాటు వ్యవసాయ డిగ్రీ కళాశాల, కోరుట్లలో ఏదైతుందో పశు వైద్య కళాశాల, కరీంనగర్ జిల్లా కేంద్రానికి సంబంధించి శాతవాహన యూనివర్సిటీ, నిరుద్యోగ యువతకు అండగా నిలబడే విధంగా ఏదైతుందో
జగిత్యాలలో ITI కళాశాలతో పాటుగా NAC శిక్షణ కళాశాల రెసిడెన్షియల్ రీజనల్ సెంటర్ ఏదైతుందో తెలంగాణ ప్రాంతానికి చెందింది జగిత్యాలలో ఏర్పాటు చేయబడడం చెప్పంటున్నాను. అంటే కేవలం మెడికల్ కళాశాల మినహా ఏదైతుందో విద్యా వ్యాప్తికి సంబంధించినటువంటి సౌకర్యాలన్నీ కూడా జగిత్యాల కేంద్రంగా ఏర్పాటు చేయబడేటువంటి ఒక విధంగా చొరవ తీసుకునేటువంటి అవకాశం నాకు లభించడము నేను అదృష్టంగా భావిస్తానని చెప్పంటున్నాను. అంటే గ్రామీణ ప్రాంతం అభివృద్ధి పదవులో పయనింప చేయడానికి కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రధానం చెప్పంటున్నాం. ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ రోడ్డు సౌకర్యాలు కల్పింప చేయాలనే భావన తలంపుతో ఏదైతుందో പക്ഷേ నేను అనుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కానీ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కానీ నీకు BT రోడ్డు సౌకర్యం లేని గ్రామము నివాసిత ప్రాంతం ఏదైనా జగిత్యాల నియోజకవర్గం లేదు అని చెప్పంటే అతిశయోక్తి కాదు. అన్ని 100% చెప్పంటున్నా. ప్రతి గ్రామం ఏదైతుందో BT రోడ్డు సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకో జరిగిందని చెప్పంటున్నా. అంటే త్రాగునీటి సౌకర్యం సంబంధించి ఇప్పుడు వాస్తవంగా మల్యాల కొడిమేల ప్రాంతాలు కొద్దిగా ఎగువ ప్రాంతాలు మల్యాల కొడిమేల ప్రాంతాలు ఇక్కడ తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చెప్పి గ్రామాన మంచినీటి బావులు తవ్వుకొని ఇక్కడ త్రాగునీటి యొక్క ప్రాధాన్యతను గుర్తెరిగి జగిత్యాల ప్రాంతంలో ఏ గ్రామంలో కూడా త్రాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా ఏదైతుందో ప్రజానీకానికి అందుబాటులో ఉండే విధంగా సేవ చేసే అవకాశం నాకు లభించడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తానని చెప్పంటున్నాను. పిల్లలకి ఏదైతుందో 50% ఉద్యోగ అవకాశాలు కల్పింప చేయాలని చెప్పని సంకల్పించడం హిందూ వ్యతిరేకమా? నిరుద్యోగ యువతకి ఏదైతుందో ప్రభుత్వ పరంగా శిక్షణ కల్పించి మన స్వయం ఉపాధికి తోడ్పడాలని సంకల్పించడం హిందూ వ్యతిరేకమా? ఏది హిందూ వ్యతిరేకమయా? ఏది హిందూ వ్యతిరేకం? ఎంతో సమాజాన్ని కుల మతాల పేరిట ఏదైతుందో చీల్చే విధంగా సమాజాన్ని కుల మతాల నెపంతో పేరిట ఏదైతుందో చీల్చే విధంగా ప్రతినిధి రాజకీయం అయితే ఎట్లనే మీ పాంచ్ న్యాయం ఏదైతుందో మా ఆలోచన విధానాన్ని ప్రకటించినమే ప్రత్యామ్నాయంగా నువ్వు ప్రకటించు. మేము రైతుకి ఏదైతుందో కనీస మద్దతు చట్టబద్ధత అన్నాం. మేము మెరుగైన విధానం ప్రకటించు. మీరు రుణమాఫీ అన్న మేము మెరుగైన విధానం ప్రకటించు. చౌదరి చరణ్ సింగ్ ఈ దేశంలో కర్షకులకు రైతాంగానికి మొట్టమొదటిసారిగా రుణమాఫీ చేయాలని చెప్పని ఆలోచించింది చౌదరి చరణ్ సింగ్ అని చెప్పంటాడు. నువ్వు ఆయనకు భారతరత్న ఇచ్చినావు, సంతోషం ఆయన భారతరత్న. మరి ఆయన ఆలోచన విధానాన్ని ఏదైతుందో నువ్వు అమలు చేయాలని చేయద్దా? నువ్వు చౌదరి చరణ్ సింగ్ ఏదైతుందో భారతరత్న ఇచ్చినావు, ఆయన ఆలోచన. ఈ స్వామినాథన్ గౌరవార్థం ఏదైతున్నదో భారతరత్న ప్రకటించినావు. స్వామినాథన్ ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు నిర్ణయింప చేయడంలో ఏ విధానాన్ని అవలంబించాలని రూపకల్పన చేసిండు. ఆ ఆలోచన అమలు చేయి. నువ్వు ఎంతో సమాజాన్ని చీల్చడమే నీ మేనిఫెస్టో. సమాజాన్ని చీల్చడమే నీ మేనిఫెస్టో. మేము సమాజాన్ని ఐక్యంగా నిలబడడం మా మేనిఫెస్టో. యావత్ హిందూ సమాజాన్ని ఐక్యంగా నిలపడం ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక అని చెప్పంటారు. సమాజంలో నిరుపేద వర్గాలు, ప్రధానంగా దళితులు, SC STలు అని చెప్పంటున్నా, బలహీన వర్గాలని చెప్పంటున్నా, వారికి అండగా నిలవడం కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యం అని చెప్పంటున్నా. నీ ఆలోచన విధానం ప్రకటించు. నువ్వు EWS రిజర్వేషన్ కల్పనలో ఏదైతుందో ఎకనామిక్ రికన్స్ట్రక్షన్ రాజ్యాంగాన్ని సవరించినావు. ఆల్ రైట్. ఉన్నత వర్గాలలో ఉండే ఒక నిరుపేద వర్గాలకు రిజర్వేషన్ ఒకటి కల్పింప చేయాలని చెప్పని రాజ్యాంగాన్ని సవరించినావు. మరి బలహీన వర్గాలలో ఏదైతున్న నిరుపేద వర్గాలు ఉన్నారు, బలహీన వర్గాలలో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ ఒకటి పెంచాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఏ 50% క్యాప్ అని అంటున్నావో దాన్ని సడలింప చేయాల్సిన ఆవశ్యకత ఉందా లేదే? కాంగ్రెస్ పార్టీ దళితులు బలహీన వర్గాలకు కల్పించే రిజర్వేషన్లు 50% అనేటువంటి యొక్క ఆంక్షను సడలింపు చేయడం ఏదైతుందో మా ఎన్నికల ప్రణాళిక అని చెప్పంటున్నాం.
రిజర్వేషన్లపై ఉన్న ఆంక్షలను సడలింపచేసే విధంగా ఏదైతుందో, దళితుల బలహీన వర్గాలకు ఏదైతే రిజర్వేషన్ సౌకర్యం మరింత పెంపొందించాలని చెప్పని సంకల్పించడం హిందూ వ్యతిరేకం అనేది. ఏది హిందూ వ్యతిరేకం? ఏది హిందూ వ్యతిరేకం? ఇలా హిందూ సమాజానికి అండగా నిలిచింది ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నా. సమాజంలో ఏ వర్గమే కానివ్వండి, మాకు హిందువులు ఇతర అల్పసంఖ్యాక వర్గాలు రెండు కళ్ళ లాంటి వాళ్ళని చెప్పి అంటున్నా. సమాజంలో హిందువులే కానీ అల్పసంఖ్యాక వర్గాలే కానీ అందరినీ సమానంగా చూసే రాజకీయ పార్టీ లౌకికవాద పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఇది దేశభక్తి, జాతీయవాదం. ఏది దేశభక్తి, ఏది జాతీయవాదమే? ఇలా పాకిస్తాన్ మెడల్ వంచడం ఇది జాతీయవాదం కాదంటూ నేను. మన దాయాది దేశమైనట్టుగా పాకిస్తాన్ మన వైపు కన్నెత్తి చూడకుంటే ఏదైతుందో పాకిస్తాన్ మెడల్ వంచింది ఎవడే? అంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా బాబు జగజీవన్ రామ్ గారు ఏదైతుందో రక్షణ శాఖ మంత్రిగా పాకిస్తాన్ మెడల్ వచ్చిన ఘనత ఏదైతుందో కాంగ్రెస్ పార్టీదని చెప్పంటున్నా. బాబు జగజీవన్ రామ్ రక్షణ శాఖ మంత్రి అంటూ నేను. ఇందిరాగాంధీ గారు ఏదైతున్నదో, ఇందిరాగాంధీ గారు ఏదైతుందో దేశ ప్రధాని చెప్పంటున్నా. స్వయంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన లోక్సభలో ప్రతిపక్ష నేత. అటల్ బిహారీ వాజ్పేయి గారు లోక్సభలో ప్రతిపక్ష నేత. అపర దుర్గాదేవిగా అభివర్ణించిన ఇందిరాగాంధీ అపర దుర్గాదేవిగా అభివర్ణించిందని చెప్పంటున్నా. వీళ్ళ పాకిస్తాన్ భారతదేశం వైపు ఏదైతుందో కన్నెత్తి చూడలేకపోతుందంటే ఆ ఘనత ఎవరిదే? పాకిస్తాన్ మెడల్ వంచి ఏదైతే దేశాన్ని ముక్కలు చేసినాం అంటున్నా. పాకిస్తాన్ ముక్కలు చేసినాం. విదేశ విధానం ఏదైతుందో ప్రత్యర్థి బలహీనుని చేయాలి, ప్రత్యర్థిని బలహీనుని చేయాలి. ప్రత్యర్థిని బలహీనుని చేయడంలో భాగంగా ఏదైతుందో బంగ్లాదేశ్లో ఏర్పాటు చేసినామని చెప్పండి. దాని పర్యవసానం వల్ల పాకిస్తాన్ ఇండియా వైపు భారతదేశం వైపు కన్నెత్తి చూడలేకపోతుందని చెప్పండి. మీరానే ఈ దేశాన్ని ముక్కలు చేయాలని సంకల్పించాలి. ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని మట్టు పెట్టడానికి ఏదైతుందో వీళ్ళు ఇందిరాగాంధీ గారు బలైపోయిందని చెప్పి అంటున్నా. ఈ దేశ ఐక్యత కొరకు సమగ్రత కొరకు ప్రాణం త్యాగం చేసింది ఎవరే? కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ అని చెప్పి అంటున్నాను. జాతీయవాద గురించి మీరా మాట్లాడేది? ఈ జాతీయ ఐక్యత కొరకు, భారతదేశ సమగ్రత కొరకు ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా బాధ్యతగా భావించేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పిన మనం చూస్తాం చెప్పండి. సరే, ఎన్నికల్లో ఏమవుతుందో ఫలితాలు చూడబోతున్నాం. మీ మొన్నటి శాసనసభ ఎన్నికల ప్రకటన సందర్భంగా ఎవరు కూడా ఊహించలే మళ్ళీ కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి. పత్రికలు కూడా ఘోషించినాయి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అని చెప్పని. దినం దగ్గర పడ్డానికి తెలిసి వచ్చిందే కేసీఆర్ చతికిల పడ్డాడు. ఇలా మోడీ గారు కూడా చతికిల పడబోతుండని చెప్పి అంటారు. మోడీ గారు కూడా చతికిల పడ్డాడు. ముందు అబ్కీ బార్ 400 అన్నాడు, ఇప్పుడేమంటాడు అబ్కీ బార్ 350 అంటాడు. నేనంటలేను, ఇది వాళ్ళేనే దించిండ్రు, 50 దించిండ్రు. ఒక్క వారం ఆగండి అబ్కీ బార్ 300 వస్తుంది, ఇంకో వారం ఆగండి 250 వస్తుంది, ఇంకో వారం 200 లోపలికి వస్తుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్క 50 అవుతుంది, ఒక్కొక్క వారం ఒక 50 అవుతుంది అని చెప్పి ఒక వారం గడిచింది 50 వేయింది, ఒక వారం గడిచింది 50 వేయింది, ఇంకో వారం గడిస్తే మళ్ళీ 50 అవుతుందని చెప్పి అంటున్నాను. ఒక్కొక్క వారానికి 50 స్థానాలు కోల్పోతుంది ఇవాళ ఎన్డీఏ అని చెప్పి అంటున్నాను. ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ఈ దేశంలో మోడీ గారికి ఎవరున్నారు? నువ్వు దేశంలో మోడీ గారికి ఎవరున్నాడు కాదే, రాహుల్ గాంధీ గారికి ఎవరున్నారా? మోడీ గారికి అంబానీ అదాని ఉన్నారు. మోడీ గారికి ఎవరున్నారు? ఓ దిక్కు అంబానీ, ఇంకో దిక్కు అదాని, ఇద్దరు ఉన్నారు. భుజం చిరో భుజం అంబానీ అదాని. రాహుల్ గాంధీకి ఎవడున్నాడే? మన సబ్జెక్ట్తో రద్దు చేసి ఇల్లు ఖాళీ చేపిస్తే ఏదైతుందో పక్క అడుక్కొని సోపదింటున్నాడు, అడుక్కొని సోపదింటున్నాడు అని చెప్పండి. జవాబద్దమే. రాహుల్ గాంధీ ఏదైతుందో ఆయన ఎన్నికల అఫిడవిట్ తీయండి, ఆయన ఎలక్షన్ అఫిడవిట్ తీయండి అని చెప్పండి. ఆయనకి ఏముందో తెలిసి వస్తుంది.
ఒక మోడీకి సంసారం లేదు, ఆయన తిరిగి ఓడున్నాడు. మోడీ ముసల్తనం వచ్చింది ఎవడు తెలియదు, కానీ రాహుల్ గాంధీ వయసోడ ఉండి కూడా ఎదిస్తుందో, ఈ దేశం కోసం ఎదిస్తుందో, ఈ దేశం కోసం వ్యక్తి రాహుల్ గాంధీ అని చెప్పండి. నిజమా? దయచేసి అంటే ఇలా ఉగాది శుభదినం, నాకు కూడా ఎదిస్తుందో ఈ ప్రాంతం ఇవాళ పుట్టిన గడ్డ నన్ను ఈ స్థాయికి పెంచి పూజించిందా, నా నిజంగా గర్వకారణం చెప్పండి. ఇప్పటికి నన్ను ఏమంటారు, నిజామాబాద్ పోతాను అందరూ అంటుండ్రు వీడు చేతాను కూడా చెప్పాను. ఇప్పుడు ఏమన్నా చేతాను తప్ప అనే నేను జగిత్యాల వాస్తవాన్ని గర్వంగా చెప్పండి. నాకు ఏదైతుందో కరీంనగర్ పార్లమెంట్, నిజామాబాద్ పార్లమెంట్ రెండు ముందుండేనే మిత్రులు లక్ష్మణ్ గారు సాక్షి అని చెప్పండి. స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో నీ కరీంనగర్ మెరుగ్గా ఉంటుంది, నువ్వు కరీంనగర్కి వెళ్ళి ఏదైతే నువ్వు అభ్యర్థిగా మేము ఎంపిక చేస్తున్నాం. కరీంనగర్ మొత్తం 7 నియోజకవర్గాలకు సుపరిచితం, కరీంనగర్ 7% నియోజకవర్గాలకు సుపరిచితం. నువ్వు కరీంనగర్కి 2 సార్లు కంటెస్ట్ చేసినావు, నువ్వు ఓసారి కొసగాది కొద్దిగా తప్పిపోయినావు. చివరి దాకా అందరు ఆశ్చర్యం, ఈడేందిరా జీవన్ రెడ్డి, ఒక నిజామాబాద్ ఒకటే పేరు వస్తుంది, ఈ పేరు ఎందుకు చెప్తలేరు, అందరికీ ఇదేంటంటే ఇదేంది. వాళ్ళకి ఏదో చివరి దాకా వీరు ఒత్తిడి పెట్టి వీరు ఎట్లా చేసి లొంగదీయాలి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో నన్ను ఎట్లా చేసి లొంగదీయాలి. నువ్వు పార్లమెంట్ అవకాశం కావాలంటే కరీంనగర్ చెయ్యు. నేను చెప్పి నాకు అవకాశం లేకుండా మంచిదే చెప్పాను. నా జగిత్యాల శాతం నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగం. నా జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్లో అంతర్భాగం అని చెప్పంటు నేను మళ్ళీ జగిత్యాల ప్రాంతానికి సేవ చేయాలని చెప్పానంటే నేను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి గెలిస్తే చేయగలుగుతాను. నేను కరీంనగర్ పార్లమెంట్ గెలిస్తే జగిత్యాల నేను సేవ చేయగలుగుతానే. సుట్టబోలు లెక్క రావాలి, సుట్టబోలు లెక్క రావాలి. ఇప్పుడు కన్న కొడుకు లెక్క వస్తా, కన్న కొడుకు లెక్క వస్తా చెప్పంటున్నా. దేవుని దేవాలయ పార్లమెంట్కి ఎంపిక కావడంతో ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి ఏదైతే అభివృద్ధి పదవులు పైన చేయడానికి నేను కన్న కొడుకులా వస్తా అని చెప్పంటున్నా. నిజామాబాద్ వాళ్ళు ఏదైతుందో జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగం. నాకు స్థానికతనే ప్రాతిపదిక అయినట్టయితే నాకు పోటీ చేసే అవకాశం, హక్కు కేవలం నిజామాబాద్కి వెళ్ళి మాత్రమే ఉంటుందని చెప్పంటున్నా. నిజంగానే ఏ అభ్యర్థి కానీ స్థానిక ప్రాతిపదికన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని భావించినట్టయితే ఆ స్థానిక ప్రాతిపదిక నాకు నిజామాబాద్కి వెళ్ళి మాత్రమే ప్రాతినిధ్యం కల్పిస్తుంది, నాట్ ఫ్రమ్ ఎనీ అదర్ సెగ్మెంట్. ఆ విధంగా నేను ఏదైతుందో నా పోటీ అవకాశం రాకుండా మంచిదే చెప్పాను. నేను సంతోషంగా ఉంటాను. ఐ వర్క్ ఫర్ ది పార్టీ, ఐ వర్క్ ఫర్ ది పార్టీ. ఇన్ని అవకాశాలు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ నాకు. 1985కి వెళ్ళి చెప్పంటూ నేను ఎన్నికలు గెలిచిన ఓడిన కానీ ఏదైతుందో నా అభ్యర్థిత్వ గురించి ఎన్నడూ కూడా దరఖాస్తు పెట్టకుండా నా గౌరవం నిలబెట్టేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. సరే, అవకాశం పొందడం నా అదృష్టం. అది మనం నేను ఆశించిన ఫలితం పొందలేకపోయాను, కానీ ప్రజల సేవ చేయడం నా సంకల్పం అని చెప్పంటూ నేను ఎమ్మెల్యే గెలవలేకపోయానని చెప్పాను. ఏదైతుందో నేను నిర్లక్ష్యం చేస్తలేనే. అదృష్టం కొద్ది గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారితో సాన్నిహిత్యమన్నది నాకు. మా మిత్రుడు లక్ష్మణ్ గారు నాకు అండదండగా ఉన్నాడు. ఇంకో పక్క మేడిపల్లి సత్యం ఉన్నాడు, ఆది శ్రీనివాస్ ఉన్నాడు, నాకు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, పొన్న ప్రభాకర్ ఉన్నాడు. నాకు ఏదైతున్నదో జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో పయనింప చేయటానికి, ఈ ప్రాంతాన్ని ఏదైతుందో మొత్తం తెలంగాణలోనే ఒక ఆదర్శవంతమైన అభివృద్ధి చెందిన నియోజకవర్గాన్ని నిలబెట్టడానికి కొరకు అని చెప్పంటాడు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నేను నిజంగా చెప్పంటున్నాను స్థానికత ప్రాతిపదికన ఇలా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా వీళ్ళ కేంద్రంలో రాష్ట్ర హక్కులను పరిరక్షింప చేయటానికి, రాష్ట్ర హక్కులను పరిరక్షింప చేయటానికి రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా కేంద్ర ప్రభుత్వానికి పనిచేయడానికి చెప్పంటున్నా. నాకు అవకాశం లభించిందని భావిస్తున్నాను చెప్పంటున్నా.
మరి ఉగాది నూతన సంవత్సరాలు కాబట్టి మీతో గడపాలని చెప్పి ఇక్కడికి వచ్చి నేను నిన్నటి నిజంగా నిజామాబాద్ ఇంత ఆదరణ లభిస్తుంది కదా అని చెప్పంటే నిజంగా అదృష్టవంతులని చెప్పండి. ఒకటి ఉదాహరణ, చికిత్సలు ఏదైతుందో ఇక్కడ ఏ విధంగా మీరు నన్ను అభిమానంగా చూసుకుంటున్న ఈ ఆదరణ ఏదైతుందో దాన్ని నిజామాబాద్లో ప్రతిబింబిస్తుందని చెప్పండి. చికిత్సల ప్రజానీక నాపై చూపెట్టే ఆదరణ నాకు నిజామాబాద్లో ప్రతిబింబిస్తుందని చెప్పండి. ఏదైనా ముఖ్యంగా మా పత్రికే సోదరులు నాకు ఇంతవరకు ఏదైతుందో నా మీద గౌరవ సూచకంగా నా మీద ఉండే గౌరవంతో చెప్పంటాను, వయసు రీత్యా పెద్ద మనిషి అని చెప్పిన భావనతో చెప్పినా అంటే వార్తలనే కాదు అన్ని విధాలు కూడా నాకు అండగా నిలిచే విధంగా నాకు ప్రాధాన్యత ఇచ్చింది. నేను ఎన్నడూ కూడా మర్చిపోలేని చెప్పంటాను. నేను ఎన్నడూ బువ్వ కూడా పెట్టలేదని చెప్పంటాను. ఎక్కువ ఛాయ్ పోతా, కొబ్బరి నీళ్ళు పోస్తా, అయినాగా నాపై గౌరవ భావంతో చెప్పంటున్నా. నేను ప్రజా జీవితంలో ఈ స్థాయికి ఎదగటానికి నిలబడటానికి నా అభిమానులు నా ప్రజానీకం నాకు ఎంత అండగా ఉంటుండ్రో, కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా అండగా ఉంటుండ్రో నా పాత్రికేయ సోదరులు కూడా నాకు అంతే అండగా ఉంటుందని చెప్పండి. తప్పకుండా ఇలా పార్ట్ ఆఫ్ పబ్లిక్ లైఫ్ మీడియా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పబ్లిక్ లైఫ్. మీడియాను కూడా ఇది నా సోదరులు భావిస్తానని చెప్పంటున్నా. మీ హక్కులను కూడా కాపాడటం నా వంతు బాధ్యత భావిస్తానని చెప్పంటున్నా. మీడియా హక్కులను కాపాడటం, పత్రికా స్వేచ్ఛను కాపాడటం, పాత్రికేయుల హక్కులకు ఏదైతుందో వారికి అమలు చేయబడే విధంగా ఏదైతుందో ఎప్పటికీ మీకు అండగా ఉంటా. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్.